తానాతో నాకు ఇంతకు ముందే అనుబంధం ఉందండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో అక్కినేని గారి 89th బర్త్‌డే అక్కడ తానా వారు సెలబ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. అప్పుడు కూడా నాకు ఇంతే సపోర్ట్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేసి నన్ను అక్కడ పిలిచారు. అండ్ ఈ ఇయర్ కూడా నేను తానా 19th కన్వెన్షన్‌లో నేను ఒక పార్ట్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు తోటకూర ప్రసాద్ గారికి అండ్ కమిటీ మెంబర్స్ అయిన మురళి గారికి ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. తెలుగు వారి గురించి, తెలుగు సంస్కృతి గురించి, తెలుగు భాష గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందంటే దానికి ఒక ముఖ్య కారణం తానా అండి. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరి వర్క్ వాళ్ళు, ఎవరి ఫ్యామిలీస్‌తో వాళ్ళు గడపడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో మనం ఇక్కడుండి మనం చూసుకోలేనిది ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు మన గురించి మనకి సేవలు చేయడం ఎంతో గర్వకారణంగా ఉందండి. అండ్ ఇక్కడున్న కళాకారులను నాలాంటి యంగ్స్టర్స్ అయిన కళాకారులను తానా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇవే కాక ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందండి తానా. ఇలాగే భవిష్యత్తులో కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు చేయాలని ఈ నిస్వార్థమైన తానా సంస్థ ఇంకా మున్ముందుకు ఇలాగే సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నేను ఒక షో చేశానండి. ఆ షోకి తోటకూర ప్రసాద్ గారు చీఫ్ గెస్ట్ కింద వచ్చారు. అండ్ వచ్చినప్పుడు చెప్పారన్నమాట, నువ్వు నెక్స్ట్ టైం ఇలా తానా కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పకుండా అంకుల్ చేస్తానని చెప్పాను. అండ్ అప్పటి నుండి ఈ ఇయర్ వరకు ప్రతిసారి అంకుల్ కాల్ చేయడం, నాతో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి విధానం కూడా చాలా అంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉండేది. అండ్ బీయింగ్ ఏ ఆర్టిస్ట్ నా గురించి అంత కాన్సన్ట్రేట్ చేసి అంత ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఇలా రావాలమ్మా అండ్ అప్ టు డేట్ అప్డేట్ ఇస్తే సరిపోతుంది. అలా కాదండి, ఆయన బేసికలీ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ప్రతి దానికి కేర్ తీసుకుంటారు. ఇదే మనం చెప్పచ్చు, ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అండ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు తోటకూర ప్రసాద్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. May 24, 25, 26 19th తానా కన్వెన్షన్లో కలుద్దాం.